వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మాధవరెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం కేవలం ఎన్నికల కోసం జీవోలు ఇచ్చిందని ఆరోపించారు. ఇప్పుడు తాము వాస్తవంగా పనులు చేస్తుంటే ఆ క్రెడిట్ తీసుకోవాలని చూడటం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సంక్షేమం అందరితో పాటు మనకు కూడా అందించండి. వాటితో పాటు అందులో మన యొక్క పట్టణానికి సంబంధించి ఏదైతే సంక్షేమం ఏదైతే మనం చేసిన దాంట్లో మహిళలకి ఈ మహిళల ఏదైతే అభివృద్ధి ధ్యేయంగా మనం ఎంచుకొని 2004లో అంటే పట్టణంలో ఉండబడే పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా వారందరూ కూడా నాడు ఓ లక్షాధికారి చేయాలి, ₹1,00,000 వారికి ఆర్థిక సహాయం అందించి కనీసం వృత్తులు, చేతి వృత్తులు, వ్యవసాయ ఆధారిత కూలీలకు కూడా ఏదైతే చేసుకునే వారికి ఉపాధి లేనప్పుడు వారికి ఆ యొక్క కుటుంబానికి పోషించే కొరకు ఒక ₹2,000 నుంచి ₹3,000 ఆదాయం రావాలనే సంకల్పంతో ఆ రోజు పావుల వడ్డీ లేకుండా 2 లక్షలు, 5 లక్షలు 2014 వరకు